నమ శివాయ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు, 2 ఉసిరికాయలతో దీపం ఎలా వెలిగించుకోవాలి, ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. హ్మ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో మొత్తం అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. రోజు అంటే కార్తీక పౌర్ణమి నాడు మనం 365 ఒత్తులు, 2 ఉసిరికాయల దీపాలు ఎలా వెలిగించుకోవాలి, ఎక్కడ వెలిగించుకోవాలి, అలాగే ఎవరి చేత వెలిగించుకోవాలని చెప్పేసి వీడియోలో చెప్తున్నాను. ముందుగా అయితే మనం ఎక్కడ పూజ చేసుకుంటామో అక్కడ పసుపు తీసుకొని మంచిగా అంతా కింద రుద్దేసి అందులో పెట్టి మనం దీపం వెలిగించాలి. మంచిగా పసుపు రుద్దాక ఇంకా మనం పిండితో అయితే మంచిగా ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ అష్టతల ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటంటే ఈరోజు మనకి చంద్రుడు అనేది కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడండి. అందుకే మనకి పురాణాలు కార్తీక పౌర్ణమి ఈరోజు జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు పెట్టారు. మనకి పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడే ఎవరైతే దీపం పెడతారో వారింట్లో శివ పార్వతులు విరసిల్లుతారు. అలాగే విష్ణు నారాయణలు కొలువై ఉంటారు అని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. ఇంకా మనం అలాగే దీపం పెట్టే దీపాంతకైతే మనం మంచిగా పసుపు రాసుకొని మంచిగా అలంకరించుకోవాలండి. దీపాంతాన్ని కూడా మంచిగా కుంకుమతో పసుపుతో మంచిగా అలంకరించేసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ ఏదైనా వేసుకొని వత్తులు పెట్టుకోవాలండి. మంచిగా నానితే మనకి వత్తులు మంచిగా వెలుగుతాయి. ఇంకా నేనైతే నువ్వుల నూనె పోసుకొని మంచిగా వత్తులు నానేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా మనకి పురాణాల ప్రకారం మనకి చంద్రుని కిరణాలు అనేది మన మీద పడితే ఆయురారోగ్యాలతో మంచిగా విరసిల్లుతామండి. ఎందుకంటే ఆ చంద్రుని కిరణాలు ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు మనకి మీద పడితే ఎన్నో రోజుల పాపపుణ్యాలు అన్నీ పోయి మంచి ఆయురారోగ్యాలతో ఉంటాము. ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు మనం ఏ చిన్న పని చేసినా అంటే దానం ఇవన్నీ ఇలాంటి ఉపవాసం ఇలా ఎటువంటి పని చేసినా కానీ కోటి రెట్ల ఫలితం ఉంటుందండి. మనం ఏ రోజైతే దానము స్నానము అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని ఇస్తాయండి అవి చేస్తే. ఇక కార్తీక మాసం అంటేనే మనకి సకల దేవతలుకి చాలా ప్రీతికరం కదా. అంటే మనం కార్తీక పౌర్ణమిని ఇంకా దీపావళి, త్రిపుర పౌర్ణమి అని కూడా అంటామండి. మనం మంచిగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని ఇంటి బయట ఇంటి లోపల దీపాలు వెలిగించుకోవాలి. అలాగే మనం సూర్యోదయం కంటే ముందు కానీ, సూర్యోదయం కంటే తర్వాత కానీ దీపం అనేది వెలిగించుకోవాలి కార్తీక దీపము. కార్తీక దీపం మంచిగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, ఆ తర్వాత సూర్యోదయం తర్వాత మనకి దీపం పెడితే ఎంతో మంచిదండి. ఎందుకంటే మనం చేసిన యొక్క పాపపుణ్యాలు సంవత్సరం మొత్తం చేసిన పాపపుణ్యాలన్నీ పోయి మంచి ఆయురారోగ్యం విముక్తి కలుగుతుంది అని నమ్ముతాము మనము. మనం ముందుగా తులసి కోట దగ్గర కానీ, ఎక్కడైనా గుడిలో బయట కానీ, మనం ఇంట్లో చంద్రకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి చంద్రకిరణాలు అనేది మన మీద పడితే మనకి పాపపుణ్యాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఉసిరికాయ దహనం చేస్తే కూడా మంచిదండి. ఎందుకంటే ఆ ఉసిరికాయ దహనం అనేది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇంకా 2 ఉసిరికాయలు తీసుకొని మనం నానబెట్టుకున్న ఒత్తులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా దాని మీద పెట్టుకొని ఇంకా తర్వాత పూలు అలంకరించేసుకొని ఇంకా మనం ఏమైతే ప్రసాదం లాంటివి తీసుకొచ్చామో అవి కూడా సమర్పించుకోవచ్చు. అలాగే ఇంకా నైవేద్యంగా కూడా ఏదైనా పెట్టుకోవచ్చు, పండ్లు పలహారం. మనం ఇంకా పసుపు గణపతిని కూడా చేసుకొని పూజించుకోవచ్చండి. ఇక్కడ మనం కార్తీక దీపం దగ్గర ఒకవేళ పసుపు గణపతిని చేసి పెట్టుకుంటే ఆ యొక్క పసుపును తర్వాత ఉపవాసం విడిచాక జరిపేసి ఇంకా మనం అది ఫేస్కి కానీ లేకపోతే ఇంకా చెట్టుకు వాటర్లో కలిపి చెట్టుకు కూడా పొయ్యొచ్చు. మనకి ఆడవాళ్ళకి మనకి నిత్యారాధన అనేది కుదరదు కదండి. అంటే మనకి సంవత్సరం మొత్తంలో ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా ఆడవాళ్ళకి. ప్రతిరోజు దీపం పెట్టడం కుదరదు కదా. నిత్యారాధన చేయకుండా సంవత్సరం పొడుగున దీపం అంతా ఈ ఒక్క రోజు చేస్తే చాలండి. ఆ సంవత్సరం మొత్తం ఈ యొక్క పుణ్యం మొత్తం ఈ ఒక్క రోజులో వచ్చేస్తుంది మనకి. అంతటి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకా మనం కార్తీక మాసం మొత్తంలో ఏ రోజైనా దీపం పెట్టుకోవచ్చండి. అంటే సోమవారాలు కానీ, మంగళవారాలు కానీ, అది కుదరకపోతే ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మనం దీపం అయితే పెట్టుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు పెట్టే దీపం అయితే ఇంటి యజమాని అనే వారు పెడితే చాలా మంచిదండి. ఇంకా మనం ఆడవాళ్ళం కాకుండా ఇంటి యజమాని అంటే మనం భర్తలతో పెట్టిస్తే చాలా మంచిది. ఇంటికైనా, అతని ఆరోగ్యానికైనా, మన ఆరోగ్యాలకైనా చాలా మంచిదండి. ఆయురారోగ్యాలతో ఉంటాము ఇంటి యజమాని దీపం వెలిగిస్తే. మంచిగా అలంకరించేసుకొని పువ్వులతో
దీపంని అంతా అలంకరించేసుకొని తమలపాకులు పెట్టేసి అందులో మనకి ఫలాలు పెట్టేసుకొని ఇంకా దీపం హారతి కర్పూరం పెట్టేసి దాని మీద వత్తుల మీద ఇంకా దీపం అయితే వెలిగించేసుకోవాలి. వెలిగించుకున్నాక ఈ హారతి ఇచ్చేసి అగరబత్తులతో హారతి ఇచ్చేసి ఇంకా మనమైతే వెలిగించుకోవాలి. ఇలా మనకి కార్తీక పౌర్ణమి యొక్క విధానం అయితే ఇలా ఉంటుందండి. మనం ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. అలాగే ఇంకా మనం విష్ణు గణపతిని కూడా చేసుకోవచ్చు. పసుపుతో అలా చేసుకొని కూడా పూజించుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా మనం దేవుని ముందల చేసుకున్నా కానీ, ఇంకా ఆలయంలో చేసుకున్న, ఎక్కడ చేసుకున్నా ఉపవాసం ఉండి అయితే చేసుకోవాలండి. అలా ఉపవాసం ఉండి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇంట్లో కానీ, మనం తులసి కోట దగ్గర కానీ, అలాగే ఆలయంలో కానీ, ఎక్కడైనా కానీ చంద్రుని కిరణాలు పడే దగ్గర అయితే మనం కార్తీక దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించుకుంటే చాలా మంచిదని పురాణాలైతే చెప్తున్నాయి మనకి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క కార్తీక దీపం అయితే ప్రతి ఒక్కరు వెలిగిస్తారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.